రంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు వచ్చిన నిమ్స్ ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కు పడుతున్నట్లే కనిపిస్తోంది. 2 యూనిట్ల కలిపి 12,635 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు సేకరించాల్సింది. కానీ ఆశించిన స్థాయిలో భూసేకరణ జరగడం లేదు. త్వరలోనే మరోసారి గ్రామాల్లో అవగాహన కల్పించి త్వరితగతిన భూసేకరణ పూర్తి చేస్తామంటున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విశాలాక్షితో మా ప్రతినిధి పివి రావు ఫేస్ టు ఫేస్. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ సంబంధించి తెలంగాణ జిల్లాలో ఉన్న ఏకైక ఈ ప్రాజెక్టు 2012లో ఈ ప్రాంతానికి వచ్చింది. ఈ ప్రాంతంలో ఎన్ని గ్రామాల నుంచి ఎంత భూమిని సేకరిస్తున్నారు, ఇప్పటివరకు ఎంత భూమి సేకరించారు అనేది తెలుసుకునేందుకు మనతో పాటు డిప్యూటీ కలెక్టర్ అయితే ల్యాండ్ అక్విజిషన్ విశాలాక్షి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఈ నిమ్స్ సంబంధించి మొత్తం ఎన్ని ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంటుంది, ఇప్పుడు ఎంతవరకు ఎంత చేశారు, ఇంకెంత చేయాల్సి ఉంటుంది? మొత్తము నిమ్స్ ప్రాజెక్టుకు సంబంధించి యూనిట్ 1, యూనిట్ 2 కింద 12,635 ఎకరాలు మాకు రిక్విజిషన్ వచ్చి ఉన్నది టీజీఐఎస్ నుంచి. దాంట్లో భాగంగా మేము 5,967 ఎకరాలు పొజిషన్తో పాటుగా టీజీఐఎస్కి ఇవ్వడం జరిగింది. అందులో ఇండస్ట్రీస్కి కూడా ఒక 900 ఎకరాల వరకు ఇండస్ట్రీస్ కూడా. ఏ ఇండస్ట్రీస్కి ఇచ్చారు మరి సుమారు? ఇక్కడ వెమ్ టెక్నాలజీ అని ఇంకోటి హుందాయి వాళ్ళకి ఇచ్చారండి. అక్కడ నుంచి ఇంకా టీజీఐసి వాళ్ళు మిగతాది చూసుకుంటున్నారు. టోటల్గా ఎన్ని ఎకరాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టున్నారు ఇప్పటి వరకు ఫిగర్ పరంగా? ఇప్పుడు ఎంత సేకరించారు? అదేనండి, ఇది 2 యూనిట్లలో ఉంటుంది. మొత్తం ఫస్ట్ యూనిట్లో వచ్చేసి 4,600 ఎకరాలు, రెండో యూనిట్లో వచ్చేసి 7,900 ఎకరాలు. దీనికి సంబంధించి మనకు 5,000 ఎకరాల వరకు 2 యూనిట్లు కలిపి మేము పొజిషన్ చేసి తీసుకున్నామండి. ఇంకెంత కావాలి మనకు సుమారుగా? ఇంకా 2,000 ఎకరా 6,000 ఎకరాల వరకు ఉంటుందండి. ఇంకా ఈ 12 సంవత్సరాల్లో సగమే చేయగలిగారు. మరి మిగతాది ఎప్పుడు అవుతుంది? రైతులు ముందుకు వచ్చే అవకాశం ఉందా? దీని గురించి స్పెషల్ డ్రైవ్ ఏమన్నా గ్రామాల అవేర్నెస్ కానీ ఎట్లా ఏం తీసుకురాబోతున్నారు మీరు? అంటే రైతులే ఇప్పుడు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు కాబట్టి మనము ముందుకెళ్ళడానికే ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా రైతులు కూడా ఇంకా ఎక్కడన్నా కూడా వాళ్ళు బియ్యలేని పరిస్థితి ఉంటే కూడా మేము మళ్ళీ గ్రామాలలో గ్రామసభ పెట్టడం కానీ దీని గురించి పూర్తిగా వివరించి వాళ్ళని ఒప్పించే ప్రయత్నం తప్పకుండా చేస్తామండి. ఇది పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నప్పుడు 13 సంవత్సరాలుగా ఏదైతే నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్కు సంబంధించి అక్వైర్ చేసినటువంటి ల్యాండ్ అవుతుందో ఇప్పటివరకు 50% మాత్రమే అయింది. ఈ 13 సంవత్సరాల్లో 50% అయింది. ఇక మిగతాది ఎన్ని సంవత్సరాలు పట్టుతో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులు మళ్ళీ ఒకసారి ప్రజాప్రాయ సేకరణ పెట్టేసుకుని జనాల్లో అవేర్నెస్ కలిగించి మిగతాది కూడా త్వరితగతిన దాన్ని ల్యాండ్ ఎక్వైర్ చేసేసి పరిశ్రమలో కేటాయించే అవకాశం అయితే ఉంటుంది. టీజీఐఎస్ మేము అప్పగిస్తామనేది కూడా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విషయాలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, జహీరాబాద్ నుంచి.